జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు మనకు 2025 మార్చి నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2026 మార్చి నెల 20వ తారీఖు వరకు నూతన విశ్వావసు సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నూతన ఉగాది పండుగ సందర్భంలో ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 2 పాదాల వారు, అనగా 9 నక్షత్ర పాదాల వారందరూ వృషభ రాశికి సంబంధించిన వారే. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా చెప్పడం జరిగింది. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రాజయోగం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గురువు ఇప్పుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. 2025 మే 14 తర్వాత ద్వితీయ భావమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. జన్మరాశిలో గురువు జన సంబంధాలను పెంచుతాడు, సమాజంలో గుర్తింపునిస్తాడు. ఇంట బయట కూడా సంతోషకర వాతావరణం, శుభకార్యాల్లో పాల్గొనడం, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి, విద్యారంగంలో విశేషమైనటువంటి శుభఫలితాలు అందుకుంటారు. మరి మే 14 తర్వాత గురువు ద్వితీయ భావమైనటువంటి మిథున రాశిలోని ప్రవేశించడం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. కనుక గురువు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పూర్తిగా 100% శుభఫలితాలను అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. అలాగే భాగ్య దశమాధిపతినటువంటి శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ సంవత్సరం ప్రారంభం నుండి వృషభ రాశి వారికి అది 11వ భావం కావడం వల్ల వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ కింద పనిచేసే పరివార సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపు, నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో మీకు అభినందనలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. పనివారి సహకారం కూడా మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ రకంగా లాభభావంలో శని భగవానుడు మీకు 100% శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. మరి రాహువు 11వ భావం ఉన్నటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఆయన మే 18 తర్వాత 10వ భావం ఉన్నటువంటి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు లాభభావంలో ఉన్నా లేక 10వ భావంలో ఉన్నా కూడా ఆయన ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా శుభఫలితాలను అందించే వాతావరణం ఉంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన ఉద్యోగాలు బాగుంటాయి, నూతన వ్యక్తుల పరిచయం బాగుంటుంది. ఈ రకంగా రాహు కూడా ఈ సంవత్సరం అంతా కూడా 100% శుభఫలితాలని అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు మనకు. అయితే వృషభ రాశి వారికి కన్యారాశిలో సంచరించేటువంటి పంచమ కేతువు మే 18 తర్వాత 4వ భావంలోనికి ఆయన ప్రవేశించడం వల్ల 5వ భావంలోనూ కేతు అంత మంచి ఫలితాలను ఇవ్వలేడు, 4వ భావంలోనూ అంత మంచి ఫలితాలను ఇవ్వలేడు. ఇక సప్తమ వ్యయాధిపతినటువంటి కుజుడు 2025 సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో నూతన భూములు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు కొనుగోలు చేయడం కానీ జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వృషభ రాశి వారికి. అలాగే 2026 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఆయన విపరీతమైనటువంటి లాభాలని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పనిచేసేటువంటి వృషభ రాశి వారికి విపరీతమైనటువంటి అదృష్ట యోగాలు పట్టేటువంటి పరిస్థితి కుజగ్రహం వల్ల ఏర్పడుతుందని చెప్పవచ్చు. అలాగే 4వ భావాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 ఏప్రిల్ మాసంలో నూతన ఉద్యోగాలు కానీ, అధికారుల నుంచి అభినందనలు కానీ అందుకునే పరిస్థితిని కల్పిస్తాడు. 2025 జూలై, ఆగస్టు మాసాల్లో అధికారుల సహకారంతో మీరు అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయాన్ని అందుకుంటారు. 2025 అక్టోబర్, నవంబర్ మాసాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడతారు. పోటీ ప్రపంచంలో మీరు విజయాల్ని సాధిస్తారు. ఈ రకంగా కుజుడు, రవి కూడా మీకు ఈ వృషభ రాశి వారికి సంవత్సరం సానుకూలంగా ఉన్నారు. ఒక కేతుగ్రహం మాత్రమే మీకు కాస్త ప్రతికూలంగా సంచరిస్తుంది. కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గరికమాలను గణపతి స్వామికి సమర్పణ చేయండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. వృషభ రాశి వారు ఈ గణపతి ఆరాధనతో పాటు ప్రతి శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారికి వెళ్ళి, అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి అర్చన కానీ, అభిషేకం కానీ నిర్వర్తించి కనకదార స్తోత్రాన్ని తరచుగా చదువుకుంటూ ఉండండి. ఈ నూతన తెలుగు సంవత్సరంలో సుప్రభాతం ఛానల్ అయినటువంటి ప్రేక్షకులైనటువంటి ఈ వృషభ రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.